హలో గైస్, మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలామంది చిన్నపిల్లలు 300 పైగా చిన్నపిల్లలు ఏదో ఒక వ్యాధితోటి బాధపడుతూనే ఉన్నారు. చాలామంది బాధపడుతున్నారు. బట్ కోట్లల్లో ఉండే ట్రీట్మెంట్కి 300 పైగా బాధపడుతున్నారు. నేను 1 వీక్ నుండి చూస్తూనే ఉన్నా. ఏదో ఒకటి ఎస్ఎంఏ టైప్ 1 అంటారు, టైప్ 2 అంటారు, ఒకరికి క్యాన్సర్ అంటారు, ఒకరికి బ్లడ్ ట్యూమర్ అంటారు, ఒకరికి ఫిట్స్ అంటారు, ఒకరినేమో గాలిపటం ఎగరేస్తా తీగలకి తగిలి షాక్ కొట్టిందంటారు. చాలామంది చిన్నపిల్లలు ఏదో ఒక దాంతోటి సఫర్ అయితేనే ఉన్నారు. అంత ఖర్చు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి జీవితాంతం సంపాదించిన అది తీర్చలేని ఖర్చు. ఇంతమంది పిల్లల్ని మన సోషల్ మీడియా ద్వారా మనమందరం కలిసి ఊరులు తిరిగి, రోడ్లెక్కి, కాలేజీలు తిరిగి, హాస్టల్స్ తిరిగినా కూడా అందులో సగం మంది పిల్లల్ని కూడా కాపాడలేరు. స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సులను పెట్టిన విషయం మనందరికీ తెలిసింది. దానికోసం సుమారు సంవత్సరానికి 300 కోట్ల పైగా మనీని స్పెండ్ చేస్తున్నారు. ఆ మనీ ఏదో ఇలాగ సఫర్ అవుతున్న చాలామంది పిల్లలకి స్పెండ్ చేస్తే చాలామంది పిల్లల లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. మనకి ఉచిత బస్సుల కంటే పిల్లల ప్రాణాలు ముఖ్యమని నా ఒపీనియన్. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, కాదు అనిపిస్తే స్క్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్.